హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యూఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొన్న యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో వచ్చేసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పాలిటెక్నిక్ అనగానే ఇంజనీరింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇనీషియల్గా ఉంటుండే. ఇప్పుడు దాంతోపాటు అడిషనల్గా అగ్రికల్చర్ కోర్సులు పాలిటెక్నిక్ ఎంట్రన్స్తోనే పోవచ్చు, వెటరినరీ కోర్సులు పాలిటెక్నిక్తోనే వెళ్ళొచ్చు, IIIT బాసరా కూడా పాలిటెక్నిక్తోనే వెళ్ళొచ్చు. బట్ వీటన్నిటికీ ఒకే సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దీని గురించి ప్రతి దాని గురించి వివరించి ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, 10th చదివిన వాళ్ళు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, పోయిన సంవత్సరం 10th అయిపోయిన వాళ్ళు ఎలిజిబులా కాదా, ఇలా చాలా విషయాలు నేను డిస్కస్ చేయాలి. కొంచెం వీడియో లెంత్ అయితే అవుతుంది, బట్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఓపిక ఉన్నోళ్ళు, లైఫ్లో ఏదైనా సాధించాలంటున్నారు స్కిప్ చేయకుండా చూడండి. యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏ యూట్యూబ్ ఛానల్లో లేనంతగా నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక మీకు ప్రాపర్ ఐడియా అయితే వచ్చేస్తుంది, ఓకేనా. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వచ్చేసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి టెక్నికల్ బోర్డు రిలీజ్ చేసేసింది. ఈ టెక్నికల్ బోర్డు రిలీజ్ చేసిన దీని ప్రకారం ప్రస్తుతం మనకి 2022 ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. May 9th రోజు నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడ్డాయి. June 4th లాస్ట్ డేట్ ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్స్ మీరందరూ ఇప్పుడు 10th ఎగ్జామ్ రాయడానికి రెడీగా రాస్తున్నారు చాలామంది కూడా. అయితే మీ ఎగ్జామ్ అయిపోయేసరికి అప్లై చేసుకుందాంలే అనుకోకండి, ఎందుకంటే లాస్ట్ డేట్ మనకి June 4th ఉంది. మీ ఎగ్జామ్ అయిపోతే 3rd, 2nd ఉంది. అప్పటికి మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, మీ సెంటర్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఇది, ఓకేనా. సెంటర్ అనేది ఎక్కడ వస్తుందో తెలుసా? హైదరాబాద్లోనే వస్తుంది. అప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మీ ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి 23 ఎగ్జామ్ కాబట్టి ఇంకా ఈ లోపే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. రైట్. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి June 4th ఉంది. అయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ ఇవాళ ఎన్నో పేజ్ నెంబర్ 19లో ఇచ్చేసాడు, ఓకేనా. అయితే నేను 19 పేజ్ కూడా ఇప్పుడే చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, పేజ్ నెంబర్ 19లో ఇదిగో. సో ఆన్లైన్ అప్లికేషన్ విషయంలో మనం తీసుకుంటే 450 రూపీస్ వచ్చేసి రిమైనింగ్ అందరికీ, అండ్ 250 రూపీస్ వచ్చేసి SC STలకి. సో ఇలా మనకి ముందుగానే డేట్ అంటే ఒక డిక్లేర్ చేసి ఇచ్చేసాడు. సో SC STలు అయితే అలా, BCలు అయితే ఇలా 450 రూపీస్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పెట్టుకోండి. అయిపోయింది. ఇక మీకు డేట్ ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ అంటే June 30కి ఎగ్జామ్ జరుగుతుంది, ఓకేనా. రైట్. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జస్ట్ 12 daysకి వస్తుంది. ఎందుకు అంత తొందరగా ఎందుకు వస్తుంది అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ మీదే మీరు రాయాలి. కాబట్టి మీకు మౌజ్ పట్టడం తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకొని. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ కనబడ్డ ఈ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే, ఓకేనా. రైట్. ఇప్పుడు వచ్చేద్దాం. ప్రస్తుతం ఈ ఎగ్జామ్ అనేది అంటే ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది దేనికి జరుగుతుంది అంటే, నెంబర్ 1, తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకి, అంటే ఇంటర్ కాకుండా డైరెక్ట్ ఇంజనీరింగ్ చదవాలనుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఇంటర్ ముందు అవుతే బెటరా, ఇంజనీరింగ్ ముందు అవుతుంది, ఏంటి పాలిటెక్నిక్ అవుతే బెటరా? పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా ఉంది, తర్వాత పాలిటెక్నిక్ సంబంధించిన పూర్తి వివరాలు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకసారి నేను మీకు ఒక నిమిషంలో చూపిస్తాను. పాలిటెక్నిక్ సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమా సీట్లు ఎన్ని ఉన్నాయి, వెటరినరీలో సీట్లు ఎన్ని ఉన్నాయి, ఓకేనా, అగ్రికల్చర్లో సీట్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత పాలిటెక్నిక్ బెటరా, ఇంటర్ బెటర్ అనేది మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో గతంలో ఉన్న వీడియోలు ఉన్నాయి, మీరు చూడవచ్చు, ఓకేనా. రైట్. ఇక అసలు విషయానికి మనం వస్తే, పాలిటెక్నిక్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సులకి ఎగ్జామ్ జరుగుతుంది. రెండవది కొండా లక్ష్మణ్ బాబూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఓకేనా, ఉద్యానవన శాఖ అంటారు కదా, దీంట్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. దీనికి వెళ్ళాలన్నా ఇదే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. తర్వాత PV నరసింహారావు తెలంగాణ వెటరినరీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, ఈ వెటరినరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దానికి కూడాను ఈ మన అంటే ఈ వెటరినరీ సంబంధించిన ఎగ్జామ్ కూడా పాలిటెక్నికే ఉంటుంది, ఓకేనా. తర్వాత దీంతో పాటుగా ఇంకా RGUKT అంటే మన బాసరా IIIT బాసరా ఏదైతే ఉంటుందో దీనికి కూడాను ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు IIIT బాసరాకి వెళ్ళాలన్నా, వెటర్నరీ చేయాలన్నా, అగ్రికల్చర్ కోర్సు చేయాలన్నా, లేదా పాలిటెక్నిక్ జనరల్గా మీరు ఏం చేయాలన్నా కానీ ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది కంపల్సరీ అనమాట. రైట్. సో ఇక్కడికి మీకు ఒక కరెక్ట్ క్లియర్ ఐడియా అయితే వచ్చేసింది కదా. ఇక ముందుకు వెళ్దాం. మామూలుగా పాలిటెక్నిక్ ఫస్ట్ అయితే ఇంజనీరింగ్ కోర్సుల కొరకు 3 సంవత్సరాలు చదువుకుంటాం. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ PG ECET అనే ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళి మనం ఇంజనీరింగ్ పూర్తి చేయొచ్చు. ఇక్కడ ఏమేమి ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయంటే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ఉన్నాయి. పాలిటెక్నిక్లో ఉన్న ఇంజనీరింగ్ కోర్సులు ఏవి, డిమాండెడ్ కోర్సులు ఏవని కూడా మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. బై మోడల్ ఐడియాస్ అంటే పాలిటెక్నిక్ డిమాండెడ్ కోర్స్ బై మోడల్ ఐడియాస్ అని మీరు టైప్ చేస్తే నాకు వీడియోస్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం కమలంతో సివిల్ ఇంజనీరు,
ఓకేనా. ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, కామన్గా ఇవన్నీ కోర్సులు మనకు ఉన్నాయి. దీంతోపాటు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఇంజనీరింగ్, హోమ్ సైన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ ఇలా ఉన్నాయి. సో ఈ కోర్సులు వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అత్యంత డిమాండ్ ఉన్నటువంటిది. ఓకేనా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ఓకేనా, సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్, ఇలాంటివి చాలా వరకు చాలా కోర్సులు మార్చేశారు. ఓకేనా. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. సో ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనకి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్సు ఏదైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళకి ఇవి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. దీని తర్వాత మళ్ళీ మీరు బీటెక్లో సేమ్ ఇదే కోర్సుతో ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. 3 ఏళ్ళు ఇక్కడ చదవచ్చు, 3 ఏళ్ళు అక్కడ చదవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది దీనికి ఇంజనీరింగ్ కోర్సుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మరి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు ఏమేమి ఉన్నాయి. ఓకేనా. రైట్. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ విషయంలో మనం ఒకసారి తీసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నట్టయితే ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వచ్చేసి మనకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే మనం వెళ్ళాలి. పాలిటెక్నిక్ ముందు మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి కోర్సులు ఉంటాయి. అగ్రికల్చర్ చాలామంది 10వ తరగతి అగ్రికల్చర్ చేద్దామని కోరిక చాలా మందికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో అత్యంత హై డిమాండెడ్ ఇది. అయితే ఈ హై డిమాండెడ్ కోర్సుకి అమ్మాయిలు ఎవరైనా వెళ్తున్నారు. ఈ హై డిమాండెడ్ కోర్సులో సీట్లు ఎన్ని ఉంటాయి, అసలు ఇందులో ఏమేమి గ్రూపులు ఉంటాయి చూడండి ఒకసారి. ఇప్పుడు 2022 ప్రకారం అయితే మనకి ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years కోర్స్ ఉంది. ఓకేనా. దీనికి 10th పాస్తో వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ సీడ్ కంపెనీస్, ఫెర్టిలైజర్ ఇలాంటి దాంట్లో ప్రైవేట్ ఉద్యోగాలు వెళ్ళొచ్చు. లేదా నెక్స్ట్ మనం దీన్ని చదవాలనుకుంటే మళ్ళీ బీఎస్సీ అగ్రిసెట్ అంటే ఎంసెట్ ఎంట్రన్స్ ద్వారా బీఎస్సీ అగ్రిసెట్ ద్వారా మళ్ళీ మీరు ఎంచక్క బీఎస్సీ అగ్రికల్చర్లో అటు కోర్సు చేసుకోవచ్చు. సో ఫస్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్. సో ఆర్గానిక్ అగ్రికల్చర్లో ఎలా మనం డెవలప్ చేయాలో దీంట్లో ఆర్గానిక్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఫీల్డ్లో సీడ్స్ కంపెనీ, ఫెర్టిలైజర్, ఆటో బేస్డ్ చాలా మనకి ఉద్యోగాలు అయితే పరంగా అయితే కుదవలేదు, ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు కూడా బీఎస్సీ ఆనర్స్, బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. ఇవి 2 సంవత్సరాల కోర్సు. తర్వాత 3 సంవత్సరాల కోర్సు కూడా ఒకటి ఉన్నది. ఇదేంటంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో అగ్రికల్చర్ టూల్స్, మెకానిజం, దానికి సంబంధించినటువంటి వర్క్స్ ఎక్కువగా ఇందులో దొరుకుతుంది. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ చదివిన తర్వాత మళ్ళీ వీళ్ళు డైరెక్ట్గా బీటెక్ వెళ్ళిపోవచ్చు. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కాకుండా ఇంజనీరింగ్ రూట్లో వెళ్ళిపోవచ్చు. ఇది అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇది హైలీ డిమాండెడ్ కోర్స్ ఇది. ఓకేనా. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో అసలు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయితే మంచి లైఫ్ అయితే ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారు, సీట్ కేటాయింపు ఎలా జరుగుతుంది అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి మార్కులు రావాలి. ఎందుకంటే సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మీకు సీట్లు ఎన్ని ఉన్నాయి సార్ తెలంగాణలో అనుకుంటే ఒకసారి యూట్యూబ్కి వచ్చేసి అగ్రికల్చర్ సీట్స్ బై మోడల్ ఐడియాస్ అని మీరు టైప్ చేస్తే అగ్రికల్చర్కి ఎన్ని సీట్లు ఉన్నాయి వస్తాయి. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఏ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, పోయిన సంవత్సరం ఏ ర్యాంక్ దగ్గర ఏ ర్యాంక్ దగ్గర సీట్ వచ్చిందో కూడా నేను మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను. మీరు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి ఒకసారి వచ్చేసాక ఇందులో మీకు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ప్లేలిస్ట్లో పాలిటెక్నిక్ సంబంధించినటువంటిది దాన్ని మీరు చూసుకుంటే అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. అసలు ఇక ఇంత డెప్త్ ఉంటుందా అనేటట్టుగా నేను అన్ని విషయాలు ఇక్కడ పెట్టేసి ఇచ్చేసాను. పాలిటెక్నిక్ సంబంధించి మీరు చూడొచ్చు. ఓకేనా. ఇక్కడ పాలిటెక్నిక్ కోర్సెస్ అని నేను సపరేట్గా తీసుకున్నాను. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ 15% ఆఫ్ ద సీట్స్ అన్నమాట. ఓకే, 15% సీట్స్ ఏవైతే ఉంటున్నాయో లోకల్, నాన్ లోకల్ క్యాడర్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటిది ఇందులో రూల్ సేమ్ అదే రూల్లో ఉంటుంది. అంటే బీటెక్ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ మీకు అర్థం కాలేండి. ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ వీళ్ళకి 15% సీట్లు వీళ్ళకి మాత్రమే పాలిటెక్నిక్ డిప్లొమా ధరిస్తారు. డైరెక్ట్గా పోయే వాళ్ళకి ఈ పిఐటి అనేది ఉండదు అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక పివి నరసింహారావు వెటరినరీ యూనివర్సిటీ. సో మన రాష్ట్రంలో 10th తర్వాత వెటరినరీ మనం కోర్సు చేయాలనుకుంటే వెటరినరీకి సంబంధించి మనం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే వెళ్ళాలి. ఈ వెటరినరీలో వచ్చేసి ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ అనేటువంటిది 2 years కోర్సు ఉంది. ఫిషరీస్ పాలిటెక్నిక్ అని 2 years, 2 కోర్సులు ఉన్నాయి. ఎనిమల్ హస్బెండరీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, ప్రైవేట్ సెక్టర్లలో చాలా ఉద్యోగాల అవకాశం ఉంది. ముఖ్యంగా పౌల్ట్రీ ఫార్మ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎనిమల్ ఫీడ్ కానివ్వండి, డైరీ ఇండస్ట్రీ కానీ మీరు చూడొచ్చు. చికెన్ సెంటర్లో ఇంకా 20 ఏళ్ళు అయినా పోవు, 1,00,000 సంవత్సరాలు పోవు. కాబట్టి పెద్ద పెద్ద చికెన్ సెంటర్కి సంబంధించిన వాటి కంపెనీలు, సుగుణ లాంటి పెద్ద కంపెనీలో మంచి మనం ఉద్యోగాలు సాధించవచ్చు, బాగా చేయొచ్చు. దీనికి లేదనుకుంటే దాంతో ఇమీడియట్ ఫర్దర్ స్టడీస్ కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా.
తర్వాత ఫిషరీస్ విషయంలో కూడా సేమ్ ఇంతే, ఫీల్డ్ ఆఫ్ ఫిషరీస్ కానీ ఫిష్ ప్రొడక్షన్ కానివ్వండి, ఫిషింగ్ సంబంధించిన ఈ ప్రాసెసింగ్ టెక్నాలజీలో ఉద్యోగాల అవకాశాలు బాగుంటాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ కోర్స్ కూడా చదువుకోవచ్చు. ఇందులో అంటే ఈ వెటరినరీలో మనం రావాలి అని అనుకుంటే కనుక పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే అప్పుడు మనం వెటరినరీ కోర్స్ ద్వారా ఇందులోకి వచ్చేసి ఈ రెండు తీసుకోవచ్చు. మరి మీ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి వెటరినరీలో, అంటే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి అనే డీటెయిల్స్ మీకు కన్ఫ్యూజ్ ఉంది, ప్లస్ పోయిన సంవత్సరం ఎన్ని వేల ర్యాంక్ దగ్గర సీట్ వచ్చింది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వచ్చి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, దీంట్లో మీరు చూడొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి తెలంగాణ డిమాండ్ ఇది చేయొచ్చు. ఇకపోతే కొండా లక్ష్మణ్ బాబు ఉద్యానవన శాఖలో వచ్చేసి ఇక్కడ 2 సంవత్సరాల కోర్స్ కూడా ఉంది మనకి. ఓకేనా, ఉద్యానవన శాఖకు సంబంధించిన దాంట్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. హార్టికల్చర్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కూడా ఇంకా మీరు నెక్స్ట్ దాంట్లో వెళ్ళొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, సీడ్ కంపెనీస్, ఫెర్టిలైజర్స్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లలో ఇలా ఉద్యోగాలు అయితే బాగానే ఉంటాయి. ఈ కోర్స్ కూడా మీరు చేయొచ్చు. అయితే ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకు సీట్ రావాలి అని అనుకుంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అందులో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇందులో సీట్ వస్తుంది. వాటి 10వ తరగతి పూర్తయిన వాళ్ళు ఇందులో సీట్ కొట్టడానికి చూడండి. మరి దీనికి ఎన్ని మార్కులు ఉన్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే అది కంటిన్యూగా మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే మోడల్ పేపర్ ఏంటి సార్, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, తర్వాత కొన్ని సంవత్సరం ఏ ర్యాంక్ దగ్గర కట్ అయింది, అసలు ఈ కాలేజీలు ఎన్ని ఉంటాయి, ప్రైవేట్ ఎన్ని, గవర్నమెంట్ ఎన్ని, ఎక్కడ సీట్ వస్తుంది, నాకు గవర్నమెంట్లో సీట్లు ఉన్నాయి, ప్రైవేట్లో ఉన్నాయి, ఫీజు ఎంత ఉంటుంది, ఇవన్నీ మీరు కావాలనుకుంటే మీరు మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి ప్లేలిస్ట్లో పాలిటెక్నిక్ అని ఉంటుంది, అక్కడికి వస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి, చూసుకోవచ్చు. ఓకేనా, తర్వాత IIIT బాసర ఫ్రెండ్స్, ఎంతోమందికి బలమైన కోరిక IIIT బాసరలో చదవాలి. IIITలో చదివితే లాభం ఏంటంటే మీకు 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్, 6 years కోర్స్ ఇక్కడే పూర్తయిపోతుంది IIIT బాసరలో. అయితే IIIT బాసరలో మనం చదవాలి అని అంటే మనకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. గతంలో అయితే 10వ తరగతిలో వచ్చిన పర్సంటేజ్ని బట్టి మాత్రమే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఏం చేశారంటే IIITకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేశారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి పోతుంది కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పాలిటెక్నిక్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా, అయితే ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో మనకి ఇక్కడ సీట్ వస్తే ఏంటంటే కామన్గా అయితే మనకి ఇక్కడ కోర్సులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతి కూడా ఉంది ఇక్కడ చెప్తారు. ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కోర్సులు వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీ అంటారు కదా, ఇది ఒకటి. ఆ తర్వాత వచ్చి మెటలర్జికల్ అండ్ మెటల్ ఇంజనీరింగ్, మెకానికల్. సో ఈ 6 ఇంజనీరింగ్ కోర్సులు మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఇక్కడే పూర్తయిపోతుంది. ఒకసారి కనుక ఇక్కడ సీట్ వచ్చింది ఈ IIITలో అనుకుంటే ఇక 6 సంవత్సరాల మీ యొక్క చదువు అక్కడే పూర్తయిపోతుంది. హాస్టల్ ఫ్రీ ఉంటుంది, అన్ని ఫ్రీ ఉంటుంది, విద్యార్థికి ఒక ల్యాప్టాప్ ఇస్తారు, రైట్. సో మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తొందరగా అప్లై చేసుకొని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. పాస్ అయితే సరిపోదండి, నీ 10వ తరగతి నువ్వు పాస్ అయినా నో ప్రాబ్లం పెట్టాలి, కానీ ఇది లక్షల మందితో పోటీ ఉంటుంది కాబట్టి నీకు సీట్ రావాలంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే తెచ్చుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి అడిషనల్గా కొన్ని మార్కులు యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసిన మార్కులను బట్టి మీ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. ప్రైవేట్ వాళ్ళకి ఏముండదు. అట్లాంటి ప్రైవేట్ వాళ్ళకి సీట్ రాదని చెప్పడానికి లేదు, ఎందుకంటే మీకు టాలెంట్ ఉంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీ సత్తా పెడితే కంపల్సరీగా సీట్లు అయితే వస్తుంటాయి. ఓకేనా, సో ఇది మన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మరి పాలిటెక్నిక్ ఎలిజిబిలిటీ అంటే మీరు 10వ తరగతి ఇప్పుడు చదివి ఉండాలి, పోయిన సంవత్సరం చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉన్నా పర్లేదు, మీ నాన్న ప్రభుత్వ ఉద్యోగులు అయినా పర్లేదు, అందరూ దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్, అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th రెగ్యులర్ చదివే వాళ్ళైనా, ఓపెన్ 10th వాళ్ళైనా, NIOS వాళ్ళు, ఏ రకంగా మీ 10th అయినా సరే అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో అది మీరు మీ 10వ తరగతిలో 35% అంటే జస్ట్ 35%, 100 మార్కులు 35% వచ్చినా మీరు దీన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మాత్రం మంచి మార్కులు అయితే మీరు తెచ్చుకోవాలి. అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ప్రత్యేక ర్యాంకులు ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుచుకుంటారు అనమాట. ఇంటర్వ్యూ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుచుకుంటారు. దానికి సంబంధించింది ఏ రూల్స్, ఏ యూనివర్సిటీకి ఉండే రూల్స్ ఆ యూనివర్సిటీకే ఉంటాయి. ఓకేనా, తర్వాత ఇప్పుడు మనం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ పాలిటెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఉండాల్సిన సర్టిఫికేట్ల గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా, మామూలుగా మీకు కావాల్సిన 10th హాల్ టికెట్, మిగతా డీటెయిల్స్ అన్ని ఈ లోపు మీకు హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి, దాని గురించి మీకు ఏమి ఇబ్బంది లేదు. ఓకే, తర్వాత
మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటే మీ 10వ తరగతి లెవెల్లో ఉన్న మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఫిజిక్స్ మ్యాథ్స్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఫిజిక్స్ 30 క్వశ్చన్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్ 30 మార్క్స్, బయాలజీ 30 క్వశ్చన్ 30 మార్క్స్. ఓవరాల్గా చూసుకుంటే మీకు 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్కి ఇది మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా, క్వశ్చన్స్ వైజ్ ఇది. సో ర్యాంక్ అనేది 2 రకాల ర్యాంకులు ఇస్తారండి. ఎట్లా అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ర్యాంక్ వేరు ఇస్తారు. బయాలజికల్ సైన్స్ బేస్లో మీరు ఇటు నాన్ ఇంజనీరింగ్ కోర్సు వెళ్ళాలంటే దాని ర్యాంక్ వేరే ఉంటుంది. IIITకి వచ్చే ర్యాంక్ వేరుగా ఉంటుంది. దానికి మీరు ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు సైన్స్ గ్రూపులు అంటే వెటరినరీ కానివ్వండి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయంటే మీరు ఎస్ అని క్లిక్ చేస్తే ఆన్లైన్లో మీకు 2 ర్యాంక్ సపరేట్ వస్తుంది. ఓకేనా, అప్పుడు మీరు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళొచ్చు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆన్లైన్ OMR సీట్ అయితే ఇచ్చేసాడు. లాస్ట్ ఇయర్ ఆన్లైన్ పెట్టాడు, మరి ఈసారి OMR సీట్ పెడితే OMR సీట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ మీకు తెలుసు. ఇవన్నీ గురించి నేను డెప్త్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్తో మీరు చేసుకోవాలి. ఓకేనా, OMR సీట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసారు. ఇక మనకు సంబంధించి ఇన్వాలిడ్ అయితే ఆగమాగం రాయకుండా కరెక్ట్ రాసుకొని పెట్టుకోండి. నేనైతే ఇప్పటిదాకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెచ్చేసాను. మోడల్ పేపర్ ఇలా ఉంటుంది. ఈ పేపర్ కూడా ఆల్రెడీ నేను మన మోడల్ లెడర్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేసాను. మీరు పోయిన సంవత్సరం పేపర్ విత్ కీతో తీసుకోవచ్చు. ఆ పేపర్ని మీరు ఇప్పుడు రాసి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మన మోడల్ లెడర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మీకు అందించేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు పాలిటెక్నిక్కి అప్లై చేసే విధానం ఏంటిది, అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది ఒక సపరేట్ వీడియో నేను చేస్తాను. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇందులో అంటే ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, చేసేటప్పుడు అప్లికేషన్ మనం కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఫీ పేమెంట్ తర్వాత ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది, ఫీజుకు సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించిన ఫీ ఇక్కడ ఉన్నది. నాన్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ దేనికి సంబంధించింది వాళ్ళు మళ్ళీ సపరేట్గా పెడతారు, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఏ సబ్స్క్రైబర్ అయితే క్వశ్చన్ అవుతారో వాళ్ళకి మేము ఇమీడియట్గా ఆన్సర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. లేట్ చేయకుండా ఇమీడియట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంటాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.